హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగింగ్ షాపింగ్ నైస్. ఈరోజు ఈ వ్లాగ్లో మీకు నేను ఒక పని మంచి పోస్ట్ని తీసుకుంటున్నా ఈరోజు. ఎందుకంటే మా పని మంచి హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఈరోజు మా పని మంచి చేయాల్సిన వర్క్ అని నేను చేస్తున్నాను. అవి చేసుకుంటూ మీకు ఇక్కడ పని మనుషులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మెంటాలిటీ ఎలాగా ఉంటుంది అన్నవి కూడా మొత్తం మీకు పని చేసుకుంటూ చెప్తాను. అలానే చిన్న చిన్న ఫ్యాక్ట్స్, చిన్న చిన్న నిజాలు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా నార్మల్గా అయితే నాకేం పెద్దగా వర్క్ ఉండదు. సగం పని నేను చేసుకుంటే సగం పని మంచి పని చేస్తుంది. పని మంచి పని చేసిన నాకెంత వర్క్ ఉంటుంది అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. మేము పని మంచిని ఎందుకు పెట్టుకుంటాం అన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ని అయితే చూసేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలానే కామెంట్ చేయండి, లైక్ చేయండి. వచ్చినాక పని మనుషులతో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి 1.5 year బ్యాక్ అనుకుంటాను. మేము మెయిన్ సిటీలో స్టే చేసేటప్పుడు 1 monthకి 3 houses మేము చేంజ్ అయ్యాము. సెకండ్ హౌస్లో స్టే చేసేటప్పుడు ఏమైపోయేదంటే జస్ట్ బట్టలు వాషింగ్కి ఐరనింగ్కి మాత్రమే నేను పని మనిషిని పెట్టుకుందాం అనుకున్నాను. బయట గార్డెనింగ్ వర్క్ చేసే ఆయన ఎవరైనా ఉన్నారు ఇలా మంచిగా వర్క్ చేసేటోళ్ళు అంటే మా ఇంటి కిందే బ్యాచులర్స్ ఉండేటోళ్ళు. వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే అమ్మాయిని తీసుకోమని చెప్పాడు ఆయన, మంచిగా చేస్తుంది అనేసి. సర్లే నేను అలానే తీసుకున్నాను. తీసుకున్న 1 month మేము స్టే చేసింది కూడా ఆ ఇంట్లో 1 month, అమ్మాయిని వర్క్ చేసింది కూడా 1 month. ఆ 1 monthలో ఎంత లేదు అన్నా మాకు ఒక 5,000 rupees లాస్. ఎందుకంటే బట్టలు ఇంట్లో వాష్ చేస్తుంది, ఆరేయడం మాత్రం టెర్రస్ పైన. ఎందుకు కాంపౌండ్ లేదు కాబట్టి ఆరేయడం మాత్రం టెర్రస్ పైన ఆరేస్తుంది. కిందింట్లోనే వర్క్ చేస్తుంది కదా, మా డోర్ ఎప్పుడు క్లోజ్లో ఉంటుందో చూసి పైకి వెళ్ళి నా నైట్ వేర్ మొత్తం తీసుకుంది. నేను మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళి ఆరిపోయిన తర్వాత తెచ్చుకుని మడతేసుకున్నాను. నాకు ఒక 1 week అంత గమనించలేదు. 1 week తర్వాత గమనించి నా నైట్ డ్రెస్సెస్ అన్నీ ఎందుకు తగ్గిపోతున్నాయని మొత్తం అన్ని కబోర్డ్స్ అన్నీ చెక్ చేశాను, ఎక్కడా లేవు. కామెడీ ఏమంటే నేను అమ్మాయి మీద కూడా నేను అంత ఇది పెట్టలే. ఎక్కడన్నా అవతల పక్క గాలి పడిపోయిన పైకి వెళ్ళి కూడా నేను అంత వెతికాను, ఎక్కడా దొరకలేదు. కామెడీ ఏమంటే ఇక్కడ 1 week తర్వాత ఆ అమ్మాయి నా నైట్ డ్రెస్ని ఆ అమ్మాయి మా ఇంటికి వర్క్ చేయడానికి వేసుకొని వచ్చింది. నేను అప్పుడు అడిగాను, ఇలాంటి డ్రెస్ నాది ఉండాలి, ఎక్కడికి పోయింది అని. ఆ అమ్మాయి తడబడుతూ నాకు తెలియదు, నేను ఆరేసాను, మరి ఎవరు తీసుకున్నారో తెలియదు అన్నది. నాకు అక్కడే అర్థమైపోయింది అనమాట. మా ఆయన రిసెప్షన్ షర్ట్ కూడా కాల్ చేసింది. చాలా బాధ అయిపోయింది అసలు నిజంగా. ఈవెన్ నావి కూడా ఎన్ని డ్రెస్సెస్ 1 pieces అన్నీ కాల్ చేసింది. నియర్లీ నాకు ఒక 5,000 దాకా లాస్ ఆ అమ్మాయిని పెట్టుకోవడం వల్ల. ఇది నా బ్యాడ్ అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే అనమాట. ఇప్పుడున్న ఇంట్లో కూడా ఈ అమ్మాయి ఎలా అంటే ఎక్స్ట్రా వర్క్ చెప్పాను అంటే ఖచ్చితంగా మనీ ఇవ్వాలి. ఇలాంటి సోఫా క్లీన్ చేసుకోవటం కానీ మొత్తం అన్నీ నేనే చేసుకుంటా. విండోస్ అవన్నీ డైలీ నేనే క్లీన్ చేసుకోవాలి, అమ్మాయి చేయదు. ఆ అమ్మాయి రావడం 2 hours ఇల్లు క్లీన్ చేస్తుంది, ఊడుస్తుంది, తుడుస్తుంది, వాష్రూమ్ క్లీన్ చేస్తుంది, అంట్లు కడుగుతుంది, బట్టలు ఉదుకుతుంది, ఐరన్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఏమన్నా ఒకవేళ ఎక్స్ట్రా పని చెప్పాను అనుకో, ఇప్పుడు ఏదైనా పండగల టైంలో మొత్తం అంతా తీసి నీట్గా డీప్ క్లీన్ చేసుకొని అన్నీ తోమించుకున్నాను అనుకో, ఖచ్చితంగా ఎక్స్ట్రా మనీ ఇవ్వాల్సిందే. 1/2 month శాలరీ అమ్మాయికి ఇస్తాను నేను. అందరు ఇలా ఉండరు, ఒక్కో చోట ఒక్కోలాగా ఉంటారు. కొంతమంది ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంతమంది పెట్టుకుంటారు, వాళ్ళకు ఒకలాగా ఉంటుంది. మా ఎదురింట్లో 2 పని మనుషులను పెట్టుకుంటుంది ఆమె. అంటే వాళ్ళ ఇంట్లో జనాలు కూడా అలానే ఉన్నారు. 4 బ్యాచులర్స్ ఏమో ఉన్నారు, ఒక కపుల్స్ ఉన్నారనమాట. బట్టలు వాష్ చేసి ఐరన్ చేయడానికి ఒకరు, ఇల్లంతా క్లీన్ చేసి వంట చేసేటప్పుడు హెల్ప్ చేయడానికి ఒకరు ఉంటారు. మా ఇంటి బయట కూడా నేను ఏవి పెట్టాను, ఎదురింటి పని మనుషులు కూడా లేపేస్తారు. మా ఇంట్లో ఉన్నంత దుమ్ము నాకు తెలిసి ఎవరింట్లోనూ ఉండదు అనుకుంటా. డైలీ ఊడ్చి తుడిచిన మీకు కనిపిస్తున్నా ఇక్కడ, అది ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదు కానీ డైలీ ఇంతే ఉంటుంది, డైలీ ఇంతే దుమ్ము పడుతుంది. ఈవెన్ సోఫాల మీద కూడా ఈరోజు తుడిచినాను కదా, మళ్ళీ రేపు ఖచ్చితంగా ఇంతే దుమ్ము ఉంటుంది. ఈ పని మనుషులు మనం పెట్టుకుంటాం ఏదో కానీ అంత నీట్గా చెయ్యరు. ఏదో పైన అలా చేసుకొని పోతారు. మళ్ళీ మనం ఇట్లా చేసుకున్నప్పుడు నీట్గా డీప్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది.
అనవసరంగా పెట్టుకోవాలి పనులను అంతే. మన ఇండియాలో ఉంటే మనం అన్నీ మూసుకొని చేసుకుంటాం, ఏ బాగున్నా బాగాలేకున్నా. ఇంకొకటి ఏమంటే ఇండియాలో మనకు బాగాలేదు అంటే అమ్మ సైడ్ నుంచి కానీ హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, పక్కింటల్లో లేకపోతే ఒకరు మంచోళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా ఉండదు. బాగాలేదు అంటే మనమే చూసుకోవాలి. పని మనుషులు పెట్టుకుంటే నాకు నిజంగానే డబుల్ పని. కానీ ఎందుకు పెట్టుకుంటున్నానంటే నాకు లాస్ట్ డిసెంబర్లో మలేరియా వచ్చినప్పుడు కనీసం నేను నడవడానికి కూడా చేత కాలేదు. ఆ టైంలో పని మనిషికి నేను నెల మొత్తం ఇచ్చే శాలరీని ఆ 2 డేస్కి ఇవ్వాల్సి వచ్చింది, జస్ట్ 2 డేస్కి మాత్రమే. కాబట్టి పని మనిషిని ముందునే పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పడి మేము ఇండియాకి వెళ్ళినా కానీ, ఇప్పుడు మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్ని పనులు చేసుకోలేరు. ఇప్పుడు ఉన్నప్పటి నుంచే ఆ పని మనిషికి ఏదో ఈ పని చేయాలని ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఆ టైంలో తన పని తను చేసుకుంటున్నాడు, పని మనిషి చేసుకుంటుంది అనేసి పెట్టుకోవాలి. లేకపోతే నిజంగా పని మనిషిని పెట్టుకుంటే డబల్ వర్కే చెప్పాలంటే. ఇలా రాకున్నప్పుడు మనం మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలి. చాలా డబల్ వర్క్ అంటే చాలా డబల్ వర్క్. వాళ్ళకి చెప్పలేము మనము. ఒకవేళ చెప్పినా కానీ ఒకరోజు చేస్తారు, రెండో రోజు చేస్తారు. మనం కూడా రోజు చెప్పలేము. నేను పెట్టుకొని కూడా నేను వచ్చి 2 years అవుతుంది. లాస్ట్ 5 months నుంచి నేను పెట్టుకుంటాను. అది డిసెంబర్లో నాకు మలేరియా రావడం వల్ల అప్పటి నుంచి పెట్టుకుంటున్నాను నేను పని మనిషిని. అప్పటిదాకా నేను అప్పటి నుంచి నేను ఈ 2 yearsలో నేను పని మనిషినే నేను పెట్టుకోలేదు. దీనికంటే డబల్ ఇల్లు ఉండింది అంతకుముందు మేము మెయిన్ సిటీలో ఉన్నప్పుడు. ఆ ఇంటిని కూడా నేను ఒక్కతనే చేసుకునేదాన్ని. ఎందుకు పెట్టుకోవడం అంటే బాగాలేకున్నప్పుడు ఎప్పుడన్నా పిలిస్తే ఎమర్జెన్సీకి వచ్చేస్తారు టైంకి అని ఒక ఇంటెన్షన్తో మాత్రమే ఇక్కడ పని మనిషిని పెట్టుకోవాలి. నిజంగా చాలా వేస్ట్ ఆఫ్ కాస్ట్ వీళ్ళకి ఇచ్చే డబ్బులు. ఏదైనా మనం దాచిపెట్టుకుంటే ఏదైనా కొనుక్కోవచ్చు వీళ్ళకి ఇచ్చే డబ్బులతో. వీళ్ళకి సరిగ్గా మాప్ పెట్టడం కూడా రాదు, అంటే మాపింగ్ స్టిక్తో రాదు. ఎలాగంటే పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు కానీ అంతవరకు ఎందుకు, నేను కూడా మా ఇంట్లో గుడ్డతో పెట్టి ఇట్లా వంగి అలా తుడుస్తారు వీళ్ళు. నేను కూడా తుడిచాను అలా తెలిసారు. ఈ మాపింగ్ స్టిక్తో క్లీన్ చేయాలంటే వాళ్ళకి నేర్పించాలి. మనకు కొత్తలో మనం నేర్చుకున్నాడు ఎట్లా నేర్చుకుంటాం అట్లా మాపింగ్ స్టిక్. ఈవెన్ బట్టలు ఉతకడం కూడా మనమైతే కూర్చొని బ్రష్ కానీ సబ్బు పెట్టడం కానీ అలా చేస్తాం. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళకి అట్లా రాదు. ఏదైనా ఇలా వంగి బ్రష్ అద్దడం సబ్బు పెట్టడం అన్నీ కూడా వంగే చేస్తారు, కూర్చోరు. వాళ్ళు సిట్టింగ్ పొజిషన్లో ఉండి చెయ్యరు అసలు. అని ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు చూస్తుంటే మన పాతకాలం పద్ధతులు ఎలాగుంటాయో అలాగనమాట. ఈవెన్ వీళ్ళకి బట్టలు మడతేయడం రాదు, సరిగ్గా రాదు. మా పని మనిషికి అయితే నేను ఎన్నిసార్లు నేర్పించాను, కానీ ఇప్పటికి కూడా అట్లనే మర్తేస్తుంది ఇంకొంతమందికి అయితే కొన్ని ఇళ్లలో ఈవెన్ ఎప్పుడో 20 years బ్యాక్ నుంచి ఇండియన్స్ హౌసెస్లో వర్క్ చేసి ఉంటారు కదా హౌస్ గర్ల్స్, వాళ్ళకైతే ఇండియన్ కుక్ చేయడం కూడా వచ్చు. ఇండియన్ ఫుడ్ కుక్ చేసే వాళ్ళకి ఇంకా రేట్. మా ఓనర్ వాళ్ళ ఇంట్లో ఉందో ఆమె కుక్ చేస్తుంది, ఇండియన్ ఫుడ్ కుక్ చేస్తుంది. ఆమెకి చాలా డబ్బులు ఎక్కువ ఇవ్వాలి శాలరీ. అట్లా ఉంటారు కొంతమంది. అంటే ఒక్కో ప్లేస్లో ఒక్కొక్కలాగా పని మనుషులు. ఇప్పుడు నేనున్న ప్లేస్లో ఒకలాగా ఉంటారు పని మనుషులు, ఇంకో ప్లేస్లో ఇంకో శాలరీ ఎక్కువ ఇవ్వాలి, కొంతమందికి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి చాలా తక్కువగా వస్తారు. కొంతమంది దొంగతనాలు, భయంకరమైన దొంగతనాలు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల లేపేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనము బ్యాచులర్స్ ఉంటారు కదా, మరీ 9 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి వర్క్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మేము ఇండియాకి వెళ్ళినప్పుడు బ్యాచులర్స్ మాత్రం ఉంటారు కాబట్టి హస్బెండ్ ఉంటారు. ఏదైనా నమ్మికి ఇచ్చి ఇంట్లో వర్క్ చెయ్యి నేను ఈ టైంకి వస్తాను అని అన్నప్పుడు బియ్యము, బ్యాళ్ళు, ఉప్పు, పసుపు, ఆనియన్స్, టమాటోలు అన్నీ లేపేస్తారు. చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్త. ఈవెన్ ఒక 500 shillings కూడా మనం బయట పెట్టి నమ్మి పెట్టలేం. ఈవెన్ మన దగ్గర ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్నా కానీ మనం నమ్మి పెట్టలేం. వీళ్ళు నమ్మకూడదు. డబ్బు చూసిందంటే ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వీళ్ళు మైండ్ చేంజ్ అయిపోతుంది అనమాట. మమ్మల్ని ఎవరు గమనించట్లేదు అంటే సరే ఈరోజు ఏది తీసేసుకుందాం, ఏది లేపేద్దాం అనే ఒక ఇంటెన్షన్తో వాళ్ళ పనులకు వచ్చేది అదొక ఇంటెన్షన్తోనే వస్తారు. చాలా డేంజర్. ఆఫ్రికాలో ఇండియన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇది మా సిచ్యుయేషన్, ఇక్కడ ఇట్లుంటుంది అనమాట. నాకు జరిగిన ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తా.
మా ఓనర్ వాళ్ళ ఇంట్లో 2017, 2018 అంతకు ముందు నుంచే వర్క్ చేసేది ఒక పని మనిషి. ఆ పని మనిషి లాస్ట్ టైం నేను ఇండియాకి వెళ్ళాను కదా, లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నేను ఇండియాకి వెళ్ళాను. ఆ టైంలో ఆ పని మనిషిని జస్ట్ ఒక 3 monthsకి ఇక్కడ పెట్టా వర్క్ చేయడానికి. వాళ్ళ ఇంట్లో వర్క్ అయిపోగానే మా ఇంట్లో వర్క్ చేసేలాగా. ఎదురుగ్గానే ఉంటుంది కాబట్టి కీ మా హస్బెండ్ ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపోయేటోళ్ళు. కీ వాళ్ళ ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోతే ఆమె వచ్చి వర్క్ చేసేది. మేము స్టోర్ రూమ్కి బెడ్రూమ్కి మాత్రం లాక్ చేసుకుని వెళ్ళేటోడు మా హస్బెండ్. సో ఇంకేం లేవు బయట దొరకడానికి, బియ్యం కానీ, బ్యాళ్ళు కానీ, ఆనియన్స్ కానీ అవన్నీ కూడా స్టోర్ రూమ్లో పెట్టేశాడు. కాబట్టి ఏవి దొరకలేదు కదా అనేసి 3 monthsలో ఇలాంటివి ఇంకొక చిన్నవి దీనికి సైజు తక్కువగా ఉంటాయి కదా, అలాంటివి నేను 5 సెట్ ఉంటే 3 సెట్టే ఉన్నాయి. 2 sets ఎత్తేసింది, 2 ఎత్తేసింది. నేను మళ్ళీ ఇండియా నుంచి వచ్చినాక ఒకసారి అంతా చేసుకొని అడిగితే లేదు నేను తీసుకోలేండి, నువ్వు తీసుకొని ఉంటే నాకు తెచ్చిచ్చే నేను ఏమి అన్ను అంటే లేదు నేను లాస్ట్కి తెచ్చిలేదు. ఆ పని మనిషి మానేసి వెళ్ళిపోయింది. అట్లుంటుంది పని మనుషులతో. ఈవెన్ గిన్నెలు కూడా మనం బయట పెట్టలేము. నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్కి ఏవైతే నీడెడ్స్ అంటే ముఖ్యంగా ఏవి అవసరమైతే అవి మాత్రమే బయట పెట్టి మిగతా మంచివి పెద్ద గిన్నెలన్నీ కూడా లోపల పెట్టేసి తనకి వేసుకొని వెళ్ళిపోయాను. అట్లనే అవన్నీ బతికిపోయినాయి. కానీ లేదు అంటే మాత్రం మొత్తం అన్నీ వెళ్ళిపోయేటోళ్ళే. నాకు అందుకే భయం, పని మనుషులు పెట్టుకోవాలంటే సగం భయం. మనం ఏం ప్రతిసారి వాళ్ళ వెనక తిరుక్కుంటూ ఉండలేము, ఏం చేస్తున్నారు అని మనం ఉండలేము. కానీ కొంతమంది చాలా నమ్మకంగా ఉంటారు కొంతమంది. అలానే ఆ నమ్మకం ఉన్న వాళ్ళను కూడా మనము వన్స్ అపాన్ ఏ టైంలో ఏదైనా మనీ చూసినప్పుడు కానీ అట్లా దొంగలిచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ ఆఫ్రికాలో ఉన్న మన ఇండియన్స్ అయితే ఎవరిని కూడా నమ్మరు. ఎవరి పని మనిషిని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నా కానీ వాళ్ళ ఇంట్లో ఆ పని మనిషిని అసలు నమ్మరు మన ఇండియన్స్. బాగా దొంగతనాలు కానీ చాలా వరకు. మేము ఇంకో ప్లేస్లో ఉన్నప్పుడు, అర్వాలో ఉన్నప్పుడు పని మనిషే, ఆయన బ్యాచులర్, మామూలుగా తన వర్క్కి వెళ్ళిపోతాడు మార్నింగ్. ఆ పని మనిషి దగ్గర కీ ఉంటుంది, ఒకళ్ళు నమ్మకం పెట్టి కీ ఇచ్చారనుకో, ఒకళ్ళు ఇవ్వకపోయినా కానీ రెండో కీ చేయించుకునే టాలెంటెడ్ కూడా ఉంటుంది అని వీళ్ళకి. ఇంక రెండో కీ చేయించుకొని ఆయన వర్క్కి వెళ్ళిన వెంటనే వేరే బాయ్స్ని పిలుచుకొని వచ్చి అది కీ ఓపెన్ చేయించి మొత్తం ఇంట్లో ఉన్న డబ్బులు కానీ సంథింగ్ ఏవేవో అన్నీ టీవీతో సహా తీసుకొని వెళ్ళిపోయింది. పని మనిషే మరి చేయడం కూడా. మళ్ళీ రేపు మాకేమీ తెలీదు అన్నట్టుగా పని మనిషి మళ్ళీ ఇంటికి వస్తారు. ఒకవేళ మేము విచారించి అది పని మనిషి చేసిందని దొరికినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. వేరే వాళ్ళ ఇంట్లో దొంగతనం అయినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అది చాలా భయంకరంగా ఉందన్నమాట. బట్టలు అన్నీ దుబ్బేయడం, కబోర్డ్స్ అన్నీ దుబ్బేయడం కానీ, వంటింట్లో సామాన్లు అన్నీ దుబ్బేయడం, పని మనిషి అంత భయంకరంగా ఉండింది ఇల్లు అయితే ఆ రోజు. అది నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది, నా ఇంట్లో జరగడం ఇంకో ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలా వరకు మన ఇండియన్స్ కూడా హౌసెస్ ఎలా తీసుకుంటారంటే, మన తెలుగు వాళ్ళందరూ ఒక అపార్ట్మెంట్లో కానీ కమ్యూనిటీలో ఉంటారు కదా, అలానే తీసుకుంటారు అనమాట చాలా వరకు మన ఇండియన్స్. సో ఒకరికొకరు తోడుంటారు కదా అని. అసలు నాకైతే మన తెలుగు వాళ్ళు ఫేస్ చూడగానే ఎక్కడ లేని ఆనందం, సంతోషం వస్తుంది. ఒక్కతే ఇంట్లో ఉండి 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 చాలా బేజారవుతుంది కదా, ఒక వైబ్ వస్తుంది అనమాట మన తెలుగు వాళ్ళని చూడగానే. అంత మిస్ అవుతాం మన లాంగ్వేజ్ని కానీ, మన ఇండియన్స్ని కానీ అంత మిస్ అవుతాం ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి ఏ కంట్రీలో ఉన్నా అలానే ఉంటుంది. నేనున్న ఏరియాలో తెలుగు అమ్మాయి నేను ఒక్కదాన్నే ఉంటాను, అందరు బ్యాచులర్స్ ఉంటారు. యుగాండాలో పని మనుషులతో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేసేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.